ఇలా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పాలమూరు జిల్లాలో చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడిదిక్కడనే మీకు కనబడుతుంది. ఆనాడు మనం విడిపోతామంటే మీకు కరెంటు రాదు, మీ తెలంగాణ చీకటైపోతుందని మాట్లాడింది. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో తుంగభద్ర ఒడ్డు దాటితే, తుంగభద్ర బ్రిడ్జి దాటితే యువతల 24 గంటల కరెంటు, అవతల మాత్రం 24 గంటల కరెంటు ఉండదు. అది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ చేసుకున్నాం. గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు కార్యక్రమానికి నేను వచ్చిన. నేను హెలికాప్టర్లో రావతా రోజు, కానీ హెలికాప్టర్లో రాలే. పాలమూరు ఎట్లా మారింది, ఎట్లా ఉందని చెప్పి ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను పిలిపించుకొని హైదరాబాద్ నుంచి గద్వాల దాకా బ్రహ్మాండంగా చూసుకుంటూ వచ్చినాం. చాలా ఆనందం కలిగింది. గతంలో ఎండిపోయి ఇబ్బంది పడ్డ పాలమూరులో ఎక్కడ చూసినా ధాన్యపు రాసులు, కల్లాలు బ్రహ్మాండంగా, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లు అద్భుతమైన కలకల్లాడుతూ ఉంది. దీనంతా కూడా ఈ కరెంటు ఇట్లే రావాలంటే, రైతు బంధు ఇట్లే రావాలంటే, దళిత బంధు దళితుల కోసం పెట్టుకున్నది ఇట్లే జరగాలంటే బ్రహ్మాండంగా